ఇంటర్లింక్ చేస్తూ ఉంటారు. ఓకే నేను ఇక్కడ ఇలా ఉన్నాను, నాకు ఇది బాగా నచ్చింది, ఇది బాగా అర్థమైంది, నాకు ఫీడ్బ్యాక్ అంటే నాకు అది కావాలి. వస్తాం చెప్తాం, మీరు కూర్చొని వింటారు. ఈరోజు మేము చెప్తాం, రేపు మేడం గారు చెప్తారు, ఎవరైనా వచ్చి చెప్తారు. బట్ ఎక్కడ చేంజ్ రావాలి? ఈరోజు స్మిత మేడం, హిమా మేడం తీసుకున్న ప్రోగ్రాంలో నాకు ఫియర్ అనే టాపిక్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఇప్పుడు సెమినార్ ఇవ్వడం విషయంలో అయినా సరే, స్టేజ్ మీదకి ఎక్కితే అనేది తెలియని భయం. ఇంతమంది ఉంటారు, ఇంతమందిలో ఎలా మాట్లాడాలి, నేను మాట్లాడైతే ఒకరికి నచ్చుతుందా లేదా, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఇది నాకు భయం ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే నా థాట్స్ ఏమన్నా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ యూ ఆల్. నేను చెప్పినవి నాకు అర్థమైనవి నేను చెప్తాను. సో నేను చెప్పిన దాంట్లో మీరు కొంచెం నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు, ఇట్స్ యువర్ విష్. కానీ నేను అనుకున్నది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను భయం అనేది పోగొట్టుకున్నాను. ఫ్రమ్ ఫస్ట్ టాపిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నాకు ఎగ్జామ్స్ టైంలో ఆడియన్స్ ఏదైనా సెమినార్ అప్పుడైనా నాకు చాలా ఫియర్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు ఇంత చదువుతున్నారు, నా వల్ల అవ్వట్లేదని చాలాసార్లు చెప్పిన అందరితోని. బట్ వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తుండే, బట్ అయినా నాకు అస్సలు మైండ్లో ఉండేది కాదు. సో మేడం చెప్పడం వల్ల నాలెడ్జ్ అనేది అందరికి ఈక్వల్. సో ఇప్పుడు ఐ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్. నాకు ఈ సెక్షన్లో నోయింగ్ మై సెల్ఫ్ నచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు అంటే మా క్లాస్ వాళ్ళతో అయినా ఎవరితో అయినా మాట్లాడాలంటే వాళ్ళకి నేనంటే నచ్చుతుందా నచ్చదా అని కొంచెం ఫియర్ ఉండేది. ఇప్పుడైతే నా విషయంలో నేను అన్ని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. నాకు ఫియర్ నచ్చింది. ఎందుకంటే మేడం ఫియర్లెస్గా బయట సొసైటీని ఎట్లా ఫేస్ చేయాలో కొన్ని పాయింట్స్ చెప్పింది.